తెలంగాణ బొగ్గల కార్మిక సంఘం తెలంగాణ బొగ్గల కార్మిక సంఘం నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ అందరూ చేయలేపు అని అందరు లేపు చేయలేపు మంచిగా అందరు లేపు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం బాలక సుబ్రహ్మణ్య గారి నాయకత్వం బాలక సుబ్రహ్మణ్య గారి నాయకత్వం కార్మికుల ఐక్యత తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు ప్రొఫెసర్ జయశంకర్ కేసీఆర్ గారి నాయకత్వం దగ్గర జరుగుతుంది భయ జరా దగ్గర జరుగుతుంది కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ బొగ్గల కార్మిక సంఘం తెలంగాణ బొగ్గల కార్మిక సంఘం మీదుగా 2003 జనవరి 27వ తారీఖు నాడు గోదావరి కాని నడిబొడ్డున పురుడు పోసుకున్న తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 22 సంవత్సరాలు పూర్తి చేసుకొని 23వ సంవత్సరంలో అడుగుపెడుతున్న తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కార్మికులకు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వాళ్ళ 2003లో పుట్టిన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మొదటిసారి ఆర్జీ2 డివిజన్ 2003లో, రెండవసారి 2007లో మందమరి, భూపాలపల్లి, బెల్లంపల్లి ఏరియాలను గెలుచుకొని మూడవసారి 2012లో 5 డివిజన్లతో గుర్తింపు సంఘంగా 2009లో 2017లో 9 డివిజన్లతో మళ్ళీ గుర్తింపు సంఘంగా గెలుపొంది వాళ్ళ సింగరేణి కార్మికులకు ఎనలేని హక్కులను తీసుకొచ్చిన సంఘం గౌరవ ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో వాళ్ళ అనేక హక్కులను తీసుకొచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వాళ్ళ పిహెచ్డి కానీ, అదేవిధంగా 1996లో రద్దయిన వారసత్వ ఉద్యోగాలు 6/6/96లో రద్దయిన వారసత్వ ఉద్యోగాలను 2018 మార్చి 8వ తారీఖు నుండి సింగరేణి చరిత్రలో ఒక మైలురాయిగా సుమారు 21,000 మంది కార్మికులకు వాళ్ళ కొత్తగా వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపిన దేవుడు కేసీఆర్ గారు. వాళ్ళ చరిత్ర చూసుకుంటే కేవలం 10 సంవత్సరాల కాలంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 72 హక్కులను తీసుకొచ్చి వాళ్ళ పిఎంఈ మాస్టర్ నుండి మొదలు పెడితే వాళ్ళ ఈ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఆ ఉద్యమానికి ఊపిరిలు అందించిన సింగరేణి కార్మికులకు గుర్తుగా తొలిసారి వాళ్ళ పిఎంఈ మాస్టర్, సకల జనుల సమ్మె తిరిగి వేతనాలను, తెలంగాణ ఇంక్రిమెంటు, తల్లిదండ్రుల కార్పొరేట్ వైద్య సౌకర్యం, 8వ పేజ్ బోర్డులో ఇంప్లిమెంటేషన్ అయిన కరెంటు బకాయిలను 1% కోటరున్న కార్మికులను శాశ్వతంగా రద్దు చేయడం, వృత్తి పన్నును శాశ్వతంగా రద్దు చేయడం, వాళ్ళ అంబేద్కర్ జయంతి
సంక్రాంతి పిహెచ్డి, అదేవిధంగా రెండో డెలివరీ బిడ్డకు పిఎంఈ మాస్టరు, డ్రెస్ కోడ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే సింగరేణి కార్మికులకు ఇల్లు కట్టుకుంటే 10 లక్షల రూపాయలు రుణం, తీసుకుంటే 50,000 రూపాయలు రియంబర్స్మెంటు, అదేవిధంగా బేసిక్ పైన 1% బకాయిలను రద్దు చేయడం. వాళ్ళ చరిత్రలో ఇంత మంచి సంఘం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. చివరిలో 2 చేయాల్సినవి ఉండే. వాళ్ళ గెలిచిన ప్రభుత్వం వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చిందో పిఎం మన ఫెర్క్స్ రియంబర్స్మెంట్ కానీ సొంతింటి పథకాన్ని అమలు చేసే వరకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మికుల పక్షాన పోరాడి రాబోయే కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు సింగరేణి కార్మికులు విస్మరించరని, పోరాటాన్ని కొనసాగిస్తారని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున నిజంగా ఇవాళ చూస్తే సంభ్రమం అనిపించింది. మైళ్ళ మీద చూస్తే మళ్ళీ పాత రోజులు వచ్చినాయి అనిపించింది. అదేవిధంగా ఈ విజయోత్సవ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో శ్రీ మిర్యాల రాజిరెడ్డి అన్న గారి నాయకత్వంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మళ్ళీ పునర్జీవనం పోసుకొని ముందుకెళ్తున్న సంఘాన్ని కార్మిక వర్గం అంతా ఆశీర్వదించి యువ కార్మికులంతా ఈ సంఘంలో మళ్ళీ మమేకమై ఈ ఉద్యమానికి ఊపిరి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.